అరే ఇటు రే. సో హలో గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మైండ్ క్రాఫ్ట్ కాబుల్ మోన్ ఎపిసోడ్ నెంబర్ 6కి అయితే స్వాగతం సుస్వాగతం. సో లాస్ట్ ఎపిసోడ్లో మనం పీసీ అవి ఇవి తీసుకొని మన వాటిని అయితే మంచి సెటప్ చేసుకొని చూసారుగా మన ఆర్మీ. అండ్ ఇవాళ అయితే మన పక్కన నన్ను చూస్తుంది కదా, దీన్ని అయితే 9 టైల్స్ కింద ఇవాల్వ్ చేద్దాం. అండ్ అలాగే కొన్ని పోకెమాన్స్ని అయితే పట్టుకోవాలి మన ఫస్ట్ లెజెండరీ పోకెమాన్ కోసం. సో ఇది మన ఆర్మీ చాలా పవర్ఫుల్ ఉంది, కానీ ఇది సరిపోదు. దానికి అపోజిట్ అంటే ఒక్కొక్కటి టైప్ పోకేమాన్ ఉంటుంది కదా, దానికి అపోజిట్ పోకేమానే తీసుకోవాలి మనం. ఇవి తీసుకున్న లాభం ఉండదు కాబట్టి వాటికి అపోజిట్ పోకేమాన్స్ని మనం ఆల్రెడీ సెలెక్ట్ చేసి పెట్టుకున్నాం. ఇవాళ అయితే మన 9 వల్పిక్స్ని 9 టైల్స్గా ఎవాల్వ్ చేసి వెళ్ళి ఆ పోకేమాన్స్ని అయితే పట్టేసుకొని వచ్చేద్దాం. ముంగటైతే టీవీ ఉంది, ఫటాఫట్గా గేమ్లోకి వెళ్ళిపోదాం. అందుకన్నా ముందు ఎవరైనా కొత్త వారు వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ కింద అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ కాబుల్ మన ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఆగుతావా 2 నిమిషాలు? ఈ నోటిఫికేషన్లో ఒకటి ఎప్పుడు టైంకి వస్తుంది. అరే డిస్పాండ్ అయిపోయిందా? అయిపోయింది, ఇంకేముంది. మీరు సైడ్ కమ్ ఇన్ సైడ్ కమ్ ఇన్ సైడ్ కమ్ ఇన్ సైడ్ కమ్ ఇన్ సైడ్. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది గేస్? నేను మియోని చూసి మియో 2 అనుకున్నా గేస్. ఏంట పేరు వేరే దొరకలేదారా నీకు? ఏం మియో అని పెట్టుకుంటావు? మియో అనేది ఒక లెజెండరీ పోకెమాన్ గేస్, అన్నిటికన్నా పవర్ఫుల్ అంటారు దాన్ని. అంటే మరీ అంత పవర్ఫుల్ కాదు, కానీ పవర్ఫుల్ ఇంకా ఉన్నాయి. అంతేనో మన దగ్గరనే ఉంది ఒక పోకెమాన్. మియో కూడా చాలా పవర్ఫుల్, అది కూడా లెజెండరీ పోకెమాన్. దాన్ని కూడా పట్టేసుకుందాం ఫ్యూచర్లో. ముందు మనం మన ఆర్మీని మంచిగా చేసుకోవాలి. అరే ఇవి ఏడవిగింది ఎందుకు గైస్? మనకి మంచి అన్ని మిస్ అయిపోతాయి. ఏం లేదు గేస్, ఇడ డొల్లా అంతేనా? డొల్లనా? పడుకోవచ్చాయిగా, నేను పోయి పడుకుందాం గేస్. ఇల్లు బాగా తిరుగుతారు గేస్ ఇక్కడ. అండ్ ఇవి అప్పుడు పెట్టినా ఇంకా తీయలే వాటిని. పడుకుందాం. ఓకే 9 టైల్స్ రావమ్మా. ఇన్వెంటరీ సన్ స్టోన్ ఫైర్ స్టోన్ ఎత్తుకి తీసుకొచ్చిన. ఇది మన వాల్పిక్స్కి ఇస్తే రైడ్కి. యా టేక్ ఇట్ మా, ఎంజాయ్. దీని లెవెల్ ఇంకా పెరగాలనుకుంటా. ఐ థింక్ ఇంకెంత పెరగాలరా నీ లెవెల్? దా 45 లెవెల్కి వచ్చింది, ఇంకా సరిపోదంట. దీనికి పవర్ చాలా పవర్ఫుల్ ఉంది. ఇది ఇది ట్రై చేయలే, ఒకసారి ట్రై చేద్దాం. యానిమేషన్ కూడా ఇచ్చిండు దీన్ని. ఏం లేదు ఫ్లేమ్ బ్రష్, ఇదైతే చచ్చిపోతాయి డైరెక్ట్. అయినో. అరే లెవెల్ ఎప్పుడు రా? ఎప్పుడు ఎవాల్వ్ అవుతావురా నువ్వు? ఇదేదో కొత్త పోకెమాన్ గొర్రె 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 గొర్రె. నీకు మాడు వీని 50 లెవెల్ అవుతుంది జస్ట్ చేసేసిన ఆఫ్లైన్. స్నో అటాక్ అది. అయ్యో ఏదో చేసేసిన, ఏం కాలేదేంటి? అది 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 ఏమనుకున్నాం మనోడు అంటే. అంతే జుజు అయిపోయింది. వాల్పిక్స్ అరే వాల్వ్ అవ్వట్లేదేంటి కేసు? ఇది ఎందుకు కేసు? మన దరిద్రం ఎప్పుడు ఇలా ఉంటుంది. ఆగడు కేసు, మనది ఎవాల్వ్ చేయాల్సింది ఇప్పుడు. 46 లెవెల్ దాకా, 45 లెవెల్ కాబట్టి తొందరనే నాకు తెలుసు.
గైస్, ఐ హ్యావ్ అన్ ఐడియా. మనం ఎలాగో కొత్త పోకెమాన్స్ కోసం వెళ్దాం అనుకున్నాం కదా, అదేదో అక్కడనే చేస్తే మనకు కావాల్సింది స్పాన్ అయ్యే వరకు మనం చేసుకోవచ్చు కదా ఎవరు. సో లొకేషన్ స్లాష్ లొకేట్ స్టోనీ కాదు బయోమ్ స్టోనీ పీక్స్. అక్కడ చూసేది మీరు పట్టించుకోకండి. ఇందాక ఒక చిన్న దానికోసం క్రియేటివ్ వాడాల్సి వచ్చింది. వాటి నాయన 3600 బ్లాక్స్ దూరం గైస్. అట్లా ఉంటుంది. అదే మనం ఇది టెలిపోర్ట్ లేకుండా వెళ్ళినాం అనుకోండి, చచ్చిపోవాలి పోవడానికి. 81 meters డిస్టెన్స్. అక్కడ పోతే ఎంత డిస్టెన్స్ అవుతుందో. ఎంతసేపు అయ్యా. ఇంకమ్మా ఎందుకు వేసాడా? అయ్యో, ఇంత దారుణంగా ఉన్నాడు ఏంటి కేసుడు. స్టోన్ పిక్స్ పైన స్పాన్ చేయొచ్చు కదా. అంటే మనం ఏ లెవెల్లో ఉంటే ఆ లెవెల్లోనే స్పాన్ అవుతాం. కొద్దిగా సెన్స్ లేదు చెప్పండి. ఇట్లా ఎంతసేపు అని మైండ్ చేసుకుంటే వెళ్తాం. కోలా. ఓకే నైస్. కోలా అవసరం లేదు ఇప్పుడు మనకి. అరే పైనకి ఎంతసేపు రా, ఇంకా మ్యాప్లో చూస్తుంటే ఇంకా చాలా దూరం ఉన్నట్టు అనిపిస్తుంది. ఓకే, ఐ థింక్ వచ్చేసినామా? ఇక దగ్గరలో ఉన్నాం. పైన ఇప్పుడు గ్లిచ్ అయి కనబడింది ఇక. ఓకే, పైనకి వెళ్ళి మనకు కావాల్సింది మెటా గ్రాన్, మెటా ఏదో ఉంటుంది. మెటాతోనే ఉంటుంది. కనబడేదాకా మన 1 పిక్స్ లెవెల్ పెంచుతూ ఉంటా. 46 ఇంకెప్పటికైతుందో. ఇక పైన వచ్చేసినాం. పైన మాక్స్ కనబడుతుంది, అంటే పైన ఉంటాయి కదా, అవి కనబడుతుంది పోకెమాన్స్.
గైస్ అనుకున్నది దొరకలే కానీ ఇది వేరేదో దొరికింది. ఇది కూడా పవర్ఫులే. ఒకదానికోసం మొత్తం ఇంకొకటి దొరికింది. చచ్చిపోకరా ప్లీజ్. ఎస్, నేను అనుకున్న పోకెమాన్ ఇది, కానీ ఇది మనకు అవసరం లేదనుకుంటా. కానీ ముందు దగ్గర పెట్టుకోవాలి. చూసారా గైస్ మనోడిని ఎంత ఎంత కొడుతున్నాడు. చాలు చాలు చాలు, మళ్ళా కొట్టకు. ఫాస్ట్ బాల్ వాడేద్దాం, ఎందుకంటే కలర్ ఉంది, ఇది రెడ్ కలర్ ఉంది కాబట్టి. ఎస్ వచ్చేసింది. బా గైస్ చాలా కష్టపడ్డ తర్వాత మనకైతే వచ్చేసింది. వెల్డమ్ తీసి చూసేసరికి సీమ్స్ రెడీ టు ఎవాల్వ్ అని వచ్చింది. చిత్రం చూపిస్తా గైస్. సింగిల్ గన్ ఇది రావడానికి నాకు చూసారుగా బాల్స్ అన్నీ అయిపోయినాయి. మామూలు బాల్స్ అయిపోయినాయి. ఈ అల్ట్రా బాల్స్ కూడా చాలా తిన్నది గీసి, జస్ట్ లెవెల్ 22కి. దీన్ని ఇప్పుడు మనం ఎవాల్వ్ చేయబోతున్నాం. లోపలికి వచ్చి చూసారుగా మనోడు. ఇప్పుడు యా ఓకే, స్టీల్ అండ్ సైకిక్ ఇవి రెండు చూసారా. ఎయ్ అన్నా ఎయ్. మెటాంగ్ బల్డన్ ఎవాల్వ్డ్, లర్న్ టు కన్ఫ్యూజన్ మెటల్ క్లా. నైస్ రన్ అన్న. 90 అంట, 40 50 ఫస్ట్ 40 50 తీసేద్దాం. ఏసీ మౌస్ ఆపము. ట్యాకిల్ 40 అవసరమా మనకి. ఫ్లాష్ క్యానన్ అట. మెటల్ క్లాబ్ ఏమన్నా ఉన్నాయా. దీని బదులు కన్ఫ్యూజన్ పెట్టచ్చు. ఎస్ నైస్. అరే రారా, వీని లేపేద్దా. ఆగరా పిల్ల బచ్చా. అక్కడే దెబ్బకి సర్చ్ పెట్టుకుంటాడు. ఫ్లాష్ క్యానన్. అరే దాని చేతిలో సర్చ్. అది అంత తక్కువ పడ్డది ఏంట్రా అనుకున్నా. జెన్ హెడ్ బట్ కొడుతుంది. అంత తక్కువ కొట్టావేంట్రా. డౌన్ చెయ్యి. అరే ఇంత వీక్ ఏంట్రా నువ్వు. చంపేరా అమ్మా. స్టార్టింగ్ కాబట్టి ఇంత ఉంటుంది గీస్. ఇప్పుడు లెవెల్ 23 అంట. ప్యూర్ సైట్ ఏంటది. ప్యూర్ సైట్ అంట. 90 80 80 50 వేస్ట్ గీస్. రారా నువ్వు మెటల్ లాగా. ఫస్ట్ విని హీల్ చేద్దాం. అది నీతో స్విచ్ టు దిస్ వన్. ఇచ్చి పడేద్దాం. వేసేరా. మరి అంత తక్కువ ఏంట్రా. ఏంటి గేస్ పవర్ సెట్ అయిపోయినాయి. దాన్ని లెవెల్ అప్ చేసి ఇస్తాను నేను. హెల్త్ పెంచుకో. అది ఎస్ చాలు. ఐస్ బీమా
ఏ ఐస్ బీమ్ కొట్టినా చచ్చిపోవాలి. ఇంత తక్కువ పడుతుంది కేస్. అది ఇప్పుడు మళ్ళీ హీల్ చెప్తా చూడండి. ఫ్రీజ్ అయిపోయింది. మంచిది. ఫ్రై డ్రై డ్రై ఏంటారు ఇప్పుడు. ఎస్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఫ్రీజ్ అయ్యి బయటికి వచ్చి అంతే. మెటాంగ్ లెవెల్ ఎంత? లెవెల్ 25 అంట. అరే ఆగరా, దున్నపోతలా ఉన్నావు. మావానికి కొంచెం లెవెల్ అప్. నా దరిద్రం ఏంటిదో తెలియదు గీసి నాకు మాత్రం. ఇది ఎందుకు ఎప్పుడైనా ఇవే, ఇప్పుడు ఇదే దరిద్రం మనకి. ఇవాల్వ్ చేయడానికి కుదరదు. నేను క్యాండీ తీసుకున్నా. ఈ 48 లెవెలా? 46 నుండి ఎంత నుంచి గేసి మౌస్ ఆపను. ఆప 50, 51, 52. ఓకే, ఇప్పుడు ముందు నువ్వు తీసుకున్నది ఇచ్చేసి ఇప్పుడు తీసుకో. రేయ్ అంటే కామెడీయా? అంటే దబ్బేస్తున్నావా? రేయ్ రేయ్ ఇవాల్వ్ రారా. ఇవాల్వ్ అవ్వదు ఎందుకు వేసేది? ఏమైతుందిరా నీకు? ఇప్పుడు నేను మిల్టైన్ నేను వేసుకుంటా. 36, 38, 39, 41. ఎస్, మిల్టైన్ బెస్ట్ రా నీకన్నా. ఇది ఎప్పటికే వాళ్ళు కావాలి గీస్. దీనికి ఇవ్వాల్సింది ఫైర్ స్టోనే కదా, అంతే కదా? అరే ఎందుకురా, ఏమైందిరా నీకు? ఏదో ఒకటి అండి గేస్, మన మెల్టాంగ్ అయితే వాళ్ళు వేసేద్దాం. సారీ. మెటాగ్రాస్ ఈ అమ్మ ఏమన్నా ఇందా గేస్. హ్యా, నీ 9 టైల్స్ని నీకు ఉందిరా, నీకు తర్వాత ఎంత పెద్దగా ఉంది గేస్ ఇది. ఇటు 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 రారా. మీరెందుకు అసలు బయట? మన దగ్గర ఇప్పుడు మామూలుగా గేస్ ఒక్కొక్కటి ఏమన్నా ఉందా? ఫస్ట్ 20 కణతో ఉండేది, ఇప్పుడు ఇంత అయింది. ఇది పెరుగుద్దా పెరగదా గేస్ నాకు డౌటే. దీని బదులు మన చార్జర్ని వేసుకోవచ్చు. ఓ ఇలా కూడా ఉందా? అయ్యమ్మ లెవెల్ 70 అంటరా. ఇడికిరా, ఫైర్ స్టోనే కదా మరి, ఎందుకు రాదు? ఎందుకు రాదు అంటున్నా. సన్ స్టోన్ పెట్టాలా లేదంటే నాతో రా. సన్ స్టోన్ ఉంటాయి గేస్ మన దగ్గర, అదే పెడదాం.
అయినా ఇది ఫైర్ టైప్ కాబట్టి ఫైర్దే కావచ్చు గేస్. ఫైర్దే అసలు నాకు కూడా తెలుసు. గూగుల్ చూసిన నేను ఆల్రెడీ. షైనీ. అరే మెటాగ్రాస్ కమ్ ఇన్సైడ్. కమ్ కమ్ ఇన్సైడ్ మ్యాన్. ఏడున్నారు నువ్వు? లెవెల్ 70 అంట గీస్. ఇప్పటివరకు ఒక్కదానికి కూడా అంతే లెవెల్ చేయలే. అబ్బా ఎందుకురా ఇది? ఇంకేమున్నాయిరా నా దగ్గర స్టోన్లు? ఇదేదో దొరికింది అప్పుడు, అండ్ ఇవి చాలానే దొరికినాయి గేస్ మనకి. అదే అక్కడ దొరికినాయి కొన్ని. అక్కడ అంటే మనం పోయిన స్టోనీ పీక్స్ ఉన్నాయిగా అక్కడ. నాకు ఇంట్రెస్ట్ పోయిందండి. అరే ఎందుకురా ఇవాల్వ్ అవ్వదేంట్రా ఇది వాల్ పిక్స్? నీ బాధ ఏందిరా? నీ బాధ ఏంది? నిన్ను మంచిగా ఎవాల్వ్ చేద్దాం అనుకున్నాను. నువ్వు ఎవాల్వ్ అయితే చూడాలని ఉంది నాకు, మా ఫ్యాన్స్ కూడా కావచ్చు. ఇలా చేస్తే వెళ్ళారా నువ్వు? తప్ప కదా. ఈడు చూడు ఇవాళ వచ్చి నువ్వు మొన్న వచ్చినావు. మొన్న వచ్చినావు. ఎవరు అవడానికి ఏం బదరా నీకు? లెవెల్ 70 రా, అన్నిటికన్నా హైయెస్ట్ నీ లెవెల్ రా. నీదేరా హైయెస్ట్ లెవెల్. ఇంత ఇంత డిసప్పాయింట్ చేస్తావు అనుకోలేదు నేను. అరే మెటాగ్రాస్ నీకే నీ పవర్స్ చూద్దాం ఆరా. టేక్ డౌన్ హ్యామర్ ఆర్మట 100 అంట. 90 ఉంది. ఇంకేమని స్క్రోల్ కొట్టరా. సైకిక్ ఐస్. ఇంకా దేన్ని ఎవాల్వ్ చేసి దీని లెవెల్ పెంచిన. ఎయిర్ ఫ్లాష్ వెళ్ళిపో. డ్రాగన్ హీట్ వేవ్, ఫ్లేమ్ బ్రస్ట్, దీని ఎంత 70 అంట. దాని బదులు ఇది పెట్టచ్చు. గ్రాఫిక్స్ కూడా వచ్చినాయి గీస్. 65 అంట. ఎందుకురా? ఫ్లేమ్ థ్రోవర్ ఉంది. ఇది చూడండి, ఫైర్ బ్లాస్ట్. రారా స్క్రోల్ కొట్టరా, స్క్రోల్ చేయరా. పేరు ఇంత మంచి మంచి వచ్చినాయి గేస్. పికాచు, స్వీట్ కిస్ వెళ్ళిపోను. బటన్స్ ఎందుకు సరిగ్గా పనిచేయవు గేస్? యో తండర్. ఇది కూడా వద్దు మనకి. దాని బదులు ఐరన్ టిప్. థండర్ వేవ్ ఎంత? థండర్ వేవ్ తీసేయచ్చు గీస్, అంత బాగాలేదు. ఏదో పవర్ఫుల్ చూసిన. థండర్ బోల్ట్ అనుకుంటా. థండర్ బోల్ట్ చాలు. పిచ్చి ఆటో నిన్ను తీసేయాలనుకుంటారా? ఆగటి గేస్ మన దగ్గర ఇంకేమన్నా మంచి మంచి పోకేమాన్ని లెవెల్ ఎవాల్వ్ చేయాలంటే పికాచుని అవసరం లేదు. మెటాగ్రాస్, సారీ, మెటామ్యాష్ అంట. నో మెటామ్యాష్. మెటా ఎక్స్ప్లోజన్ 250. ఏం మాట్లాడుతున్నావురా?
250 అంట గైస్. హైయెస్ట్ చూసింది 110. బాబా 250 అంటే ఒక్కొక్కనికి ఉంటుంది గైస్. ఒక్కొక్కనికి మామూలుగా ఉంటుంది. ఇది ఒక్కటి చాలా గైస్ మనం లెజెండరీ పోకెమాన్ పట్టుకురావడానికి. అంతే, ఇది ఒక్కటి సరిపోతుంది మనకి. కానీ ఆ వల్పీస్ ఒక్కటి డిసప్పాయింట్ చేసేసింది నన్ను. ఆగండి గైస్, ఇన్ని లెవెల్ ఎంతరా చీప్ నువ్వు. ఆడొకడు ఉంటాడు కదా దున్నపోతగడు. దున్నపోతా ఎడున్నావురా? టైంకి కనవడం ఏంటాను. భయపడ్డట్టున్నాడు గేస్, భయపడ్డాడు. అరే రారా, చంపేస్తారా నిన్ను. దీని లెవెల్ ఎంత? 58 మనకు అవసరం లేవు, మాకు 40+ ఉండాలి. ఎక్కడ ఉందంటారు గైస్? ఆ హార్స్ కింద దాక్కుంది మంచిగా. రే 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 రావారా. భయపడ్డాడు గీసాడు. దీన్ని లేపిద్దాం ఏముంది. ఏదైతే ఎక్స్ప్లోజన్ చచ్చిపో డైరెక్ట్. స్విచ్ ఎందుకు వేసిండ్రు ఇది? అంటే స్విచ్ చేస్తే భయపడతాం అనుకున్నా. ఐరన్ టెల్ కదా థండర్. మిస్ అయింది మనది. థండర్ బోల్ట్ అంటే దానికి పర్ఫెక్ట్ అపోజిట్ అయితే ఈజీ చనిపోతుంది, తొందర చనిపోతుంది. ఇదంతా ఆపోజిట్ కాదు దీనికి, అందుకే అలా ఉంది. దీన్ని ఎందుకు ఇది ఎందుకు వచ్చింది బయటికి? ఏదో ఒకటి చచ్చిపో. అంతే గైస్. అంటే ఇప్పుడు మన దగ్గర వాటర్ ఉంది, అపోజిట్ ఫైర్ అయింది అనుకోండి, మన వాటర్ది జస్ట్ 50 డ్యామేజ్ ఉన్నది కొట్టినా కూడా ఎక్కువ పడుతుంది దానికి, ఎందుకంటే దానికి అపోజిట్ కదా. అందుకే మంచి అపోజిట్ పోకెమాన్కి ఇవి వాడుకోవాలి, చూసుకోవాలి మనం, అన్నీ గూగుల్ చేసుకొని పెట్టుకోవాలి. అందుకే నేను ఇలాంటివన్నీ నేను ఇంకొకటి దొరికింది మనకి. ఇంకా ఒక 3-4 టైప్ ఇలాంటివి, అంటే గూగుల్లో కొట్టిన 3-4 టైప్ కావాలి. ఇంకా ఇది వచ్చింది. అంటే ఇప్పుడు ఈ మెటాగ్రాస్ ఎలా పట్టుకున్నామో అలాగే గూగుల్లో నుంచి ఇంకొన్ని తీసి వాటిని కూడా పట్టుకోవాలి. ఎక్స్ప్లోజన్ చంపేరా. అది ఒక్కటి దెబ్బ సచ్చురుకుంది. కానీ మనది కూడా ఫెయింట్ అయిందంటాడు. మనది ఎందుకు ఫెయింట్ అయింది గేస్? ఒకటే దెబ్బ చచ్చిపోయింది. అట్లా ఉంటుంది గేస్ మనతోని, మన పోకేమాన్తోని. అబ్బా అంతే గేస్, నా వల్ల కాదు ఇంకా. ఇది మాత్రం గూగుల్లో చూసి చేసేస్తా, అంటే నెక్స్ట్ ఎపిసోడ్లో చేద్దాం. ఇంతే గేస్ ఇవాళ వీడియో వచ్చేసి. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం గేస్. బాయ్ బాయ్.